అందరూ కూడా అదే విధంగా దేవలోకంలో ఉండేటువంటి దేవలోకం నుంచి వచ్చినటువంటి ఆకాశంలో సంచరించే దేవతలందరూ వచ్చున్నారు విమానాల్లో అని చెప్పాను కదా, వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. బ్రాహ్మణుడు ఏమిటి, ఈ యొక్క మత్స్యంత్రాన్ని ఛేదించడం ఏమిటి, ఈయన బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి భగవంతుడు అంటే దేవేంద్రుడు, లేక ఈశ్వరుడు, లేక సూర్యుడు, లేకపోతే గుహుడై ఉండాలి అని అందరూ అనుకుంటున్నారట. ఆ మత్స్యంత్రాన్ని భేదించగానే దేవదుందువులంతా మోగాయట. పూలవర్షం కురిసింది అక్కడ. బ్రాహ్మణోత్తముడైనటువంటి ఈ యొక్క అర్జునుడు, బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడైతే మత్స్యంత్రాన్ని భేదించాడో అప్పుడు బ్రాహ్మణ సమూహాలు ఉన్నాయి కదా, ఈ బ్రాహ్మణులందరూ సంతోషంగా, అంటే మాలో ఉన్నటువంటి వ్యక్తి అందరికంటే శౌర్యవంతుడిగా నిరూపించుకున్నాడు కదా అని చెప్పి పైనుండేటువంటి పై పంచలన్నీ తీసి పైకి ఎగరేస్తూ ఆనంద ఉత్సాహాలతో ఆ చప్పట్లు కొడుతున్నారట. అంటే ఎట్లా, ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఆ సంబంధమైనటువంటి వాళ్ళు గెలిచినప్పుడు ఆ దేశస్తులందరూ ఎగరతారు చూడండి, వాళ్ళ జెండాలు చూపిస్తూ, అట్లా ఈ బ్రాహ్మణులందరూ కూడా పై పంచలన్నీ కూడా పైకేసి విసురుతూ ఎగురుతూ ఆనందోల్లాసాల్లో ఒల్లాడుతున్నారట. ఎప్పుడైతే ఇక్కడ అర్జునుడు గెలిచాడో ఈ కోలాహలం అంతా జరుగుతుండే సమయంలో నిశ్శబ్దంగా ధర్మరాజు లేచినటువంటి వాడి నకుల సహదేవులను వెంట పెట్టుకుని ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే కనుక్కుంటారనేటువంటి భావంతో వెళ్ళిపోయాడు. భీముడిని మాత్రం అక్కడ ఉండమన్నాడు. ఏదన్నా గొడవలు జరుగుతాయేమో, నువ్వు సహాయంగా ఉండు అర్జునుడికి అని చెప్పేసి భీముడిని అక్కడ ఉంచేసి ఐదుగురు ఒక దగ్గర లేకుండా ఈ నకుల సహదేవులు తీసుకుని ధర్మరాజు నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు చూసుకురాగలరులే, ఎంత ప్రమాదం వచ్చినా అని ధైర్యం అన్నమాట ఆయనకు. ఎప్పుడైతే అర్జునుడు అక్కడ మత్స్యంత్రాన్ని ఛేదించి గెలిచాడో వెంటనే ద్రుపద మహారాజు దుష్టజమునుడు ఏం చేశారంటే సకల సైన్యాలను కూడా సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ రాజన్యులందరూ ఉన్నారు. ఒకనొక బ్రాహ్మణుడు ఇక్కడ గెలుపొందాడు. గెలుపొందినప్పుడు ఇంకా రాజులు ఒప్పుకోరు, భయంకరమైన యుద్ధం జరగవచ్చు. జరిగినప్పుడు ఈ గెలిచినటువంటి ఆయన తనకు అల్లుడు కాబట్టి అల్లుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ద్రుపద మహారాజు సర్వసైన్య సన్నద్ధుడై సిద్ధంగా దుష్టజమునుడు ఈ యొక్క ద్రుపద మహారాజు అర్జునుడి వైపు ఉన్నారన్నమాట. అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు కులమాల ధరించినటువంటి ద్రౌపది గజరాజ గమన లీల, మదించిన ఏనుగు ఎలా అందంగా నడుస్తుందో అలా నడుచుకుంటూ మందయానంతో వచ్చినటువంటిదై ఆ అర్జునుడి దగ్గరికి వచ్చిందట. వచ్చి ఆయన ఇంద్రనీలమణితో సమానంగా ప్రకాశించేటువంటి అందమైనటువంటి నవయవ్వనంతో ఉండేటువంటి ఆ అర్జునుడి దగ్గరికి వచ్చినటువంటిదై పూలమాలు తీసుకువచ్చినటువంటిదై అందరూ చూస్తూ ఉండగా ఆ అర్జునుడి యొక్క మెడలో ధరింపజేసింది. అంటే అర్జునుడిని వరించిందన్నమాట. వరించే సమయానికి ఎప్పుడైతే పూలమాల అర్జునుడి యొక్క కంఠసీమలో ద్రౌపది అలంకరించిందో క్రోధ తామ్రాక్షులైపోయిన ఆ యొక్క రాజులందరూ కూడా, ఇంతమంది రాజులం మేము ఇక్కడ ఉంటే ఒక్క బ్రాహ్మణోత్తముడు ఈ మత్స్యంత్రాన్ని ఛేదించడం ఏమిటి, ఆ మత్స్యంత్రాన్ని ఛేదించినటువంటి బ్రాహ్మణుణ్ణి ఈ రాజకన్య వరించడం ఏమిటి అని చెప్పే కోపంతో వీళ్ళందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులైనారన్నమాట. యుద్ధ సన్నద్ధులై కోపంతో అసలు ద్రౌపదుడు ఎందుకు మమ్మల్ని ఆహ్వానించాడు, దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్నమాట. గౌరవ రాజన్యులందరూ కూడా ఇంతమంది అత్యంత మహారథ శ్రేష్ఠులైనటువంటి రాజన్యులు అందరూ ఉంటే ఎందుకు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు అమ్మాయిని, ఒక బ్రాహ్మణుడికి కన్యాదానం చేస్తున్నాడు కదా, కాబట్టి తప్పంతా ద్రుపద మహారాజే కాబట్టి ఆ ద్రుపదుడిని సంహరించాలి ఇప్పుడు అని నిర్ణయించుకున్నాడు. విప్రుడిదేం తప్పులేదు, ఈ బ్రాహ్మణోత్తముడిదేం తప్పులేదు. ఎందువల్లంటే విద్య బాగా నేర్చుకున్నాడు, విలువిద్యలో చాకచక్యాన్ని సంపాదించుకుని తన విద్య నేర్పుతో ఈ మత్స్యంత్రాన్ని ఛేదించాడు, అమ్మాయిని చేపట్టాడు. కాబట్టి ఆయన శక్తి ఆయన చూపించుకున్నాడు. ఆయనదేం తప్పులేదు, బ్రాహ్మణుడి తప్పేం లేదు. దుర్జనుడైనటువంటి ద్రుపదుడిదే తప్పు. ఏమి తప్పు చేసినా బ్రాహ్మణుడిని సంహరించకూడదు. ఎందువల్లంటే మన రాజ్యమును అర్థమును బ్రాహ్మణార్థంబగావున రాజు అనుకుంటున్నారు. మన రాజ్యం గాని మన యొక్క రాజ్యం గాని సంపదలు గాని ఇవన్నీ కూడా బ్రాహ్మణుల కొరకే. అంటే మనం యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు చేసుకొని చేసేదానికే మన సంపద అంతా కూడా. కాబట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చేటువంటి దానికే మనం సంపాదించి ఉండేదంతా కూడా.
కాబట్టి వాళ్ళని మనం సంహరించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని చంపకూడదు కూడా. కానీ ఈ సమయంలో ఈ దుర్మార్గమైనటువంటి పని చేసిన వాడు ద్రుపదుడు కాబట్టి ద్రుపదుడిని సంహరించాలా అనుకున్నటువంటి వాళ్ళే అందరు రాజులు ద్రుపదుడిని చుట్టుముట్టారు. ద్రుపద మహారాజు భయపడిపోయి నేరుగా ఈ బ్రాహ్మణుల పక్కకు వచ్చేసాడు, బ్రాహ్మణులు వెనక్కి వచ్చేసాడు అనమాట. అందరూ వీళ్ళు కూడా చాలా మంది 500-600 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ బ్రాహ్మణులు వెనక్కి వచ్చేటోటికి బ్రాహ్మణులు ఏం చేశారంటే, నువ్వేం భయపడద్దు మహారాజా, మేమున్నాం మీకు అండగా అని చెప్పి ఆ రాజులతో ఈ బ్రాహ్మణులు ఏం యుద్ధం చేయగలరు. వీళ్ళేం చేస్తారంటే దండము, చేతిలో ఉండే కర్ర, కృష్ణాజిని ఇవన్నీ చూసుకొని తండ్రి చూసుకుందాం అని చెప్పి ఈ బ్రాహ్మణులంతా ఎదిరిస్తున్నారట. ఏం చేయగలరు? కాబట్టి అప్పుడు వీళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు ఇవే, దండము, అజనము, జింక చర్మాలు ఇవి ఉన్నాయి. వీటిని పట్టుకొని రాంటి చూసుకుందాం ద్రౌపదుడిని ఏం చేస్తారో మీరని చెప్పి వీళ్ళు ఇవన్నీ చేతులతో చూపిస్తూ ఎదుర్కొంటున్నారు రాజుల్ని. అప్పుడు వీల్చున్నంత వారిని చూసి నగుచు అర్జునుడి ఇట్లని, అప్పుడు వీళ్ళందరినీ చూసి నవ్వాట అర్జునుడు. నవ్వి, మహానుభావులారా మీరందరూ గమ్మునుండండి, మన మంత్ర బలంతో పావులను ఎట్టయితే మనం మంత్రం వేసి పావులను కట్టేస్తామో అట్ట మంత్రము అనేటువంటి యొక్క అస్త్రాలతో శత్రువులు అనేటువంటి సర్పాలను నేను ఇప్పుడు కట్టేస్తా, చూస్తూ ఉండండి, మీరేం చేయొద్దు, అందరూ చూస్తూ ఉండండి అని చెప్పి అన్నాడు. అని వెంటనే ఆ సమయంలో అర్జునుడు ఎప్పుడైతే వీళ్ళని నేను సంహరిస్తాను చూడన్నాడు, అప్పుడే భీమసేనుడు పెద్ద చెట్టు పెరికేసి ఉన్నాడు రెడీగా. పెద్ద బ్రహ్మాండమైన చెట్టు ఉంది అక్కడ. ఆ చెట్టును పెరుక్కున్నాడు వైనంగా. చెట్టును పెరిగినటువంటి వాడై ఈ రాజులందరినీ చెట్లతో కొట్టి చంపారని ఆయన ఉద్దేశం. ధనుర్బాణాలు తీసుకున్నాడు అర్జునుడు. తీసుకుని ఒక వైపు భీముడు, ఒకవైపు అర్జునుడు కూర్చొని నిలబడి భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఈ రాజన్యులందరూ కూడా ఈ యొక్క పాత్రుడితో కొంతమంది, భీముడితో కొంతమంది యుద్ధం చేస్తున్నారట. అప్పుడు కృష్ణుడు ఉన్నాడు అక్కడ. కృష్ణ పరమాత్మ బలరాముడితో చెప్తున్నాడు, బలరాముడితో అన్న, ఎంతప్పా ఈ బ్రాహ్మణుల కింద బలం వచ్చింది కొడుతున్నారు అనుకుంటున్నావేమన్నయ్య, తాలాపమై తాటి పెద్ద తాటిమాను మాది ఉండేటువంటి ధనస్సు ధరించి ఈ శత్రువుల మీద బాణ పరంపర కురిపిస్తున్నాడే పొడవైన మనిషి, ఆయన ఇంద్రసుతుడు, దేవేంద్రసుతుడైనటువంటి అర్జునుడు. ఆ వైపు పెద్ద చెట్టు పెరుక్కొని ఈ రాజులందరినీ కొడుతున్నాడే, ఆ రాజులందరినీ యుద్ధ రంగంలో వృక్షంతో కొట్టేటువంటి వాడు మన భీమసేనుడు, వృకోదరుడు. ఇక్కడ మత్స్యయంత్రం భేదనం కాగానే అక్కడి నుంచి ఆ బ్రాహ్మణుల సమాజంలో నుంచి లేచి వెళ్ళిపోయినాడు ఒక ఆయన యమతనూజుడైనటువంటి ధర్మరాజు. ఆ పోయినటువంటి బ్రాహ్మణోత్తముడితో కూడా ఇద్దరు వెళ్ళారే, వాళ్ళిద్దరు కవలులు, అంటే నకుల సహదేవులు అని బలరాముడితో చెప్పాడు. చెప్పి అని కృష్ణుడు చెప్పేటోటికి, ఆహా, ఆ యొక్క వారణావతంలో లక్క ఇంట్లో దహనమైపోయినారు వీళ్ళు పాండవులు అనుకున్నాము, ఏ భగవంతుడి దయవలనో వీళ్ళు లక్షణంగా బతికి బయటపడ్డారు, ఇన్ని రోజులకు మరలా పాండవులు నేను చూడగలిచాను కదా అని చెప్పి బలరాముడు సంతోషపడ్డాట. అందరూ చూస్తుండగానే ఆ సమయంలో దుర్యోధనుడు యొక్క ప్రోత్సాహంతో వెంటనే ఈ కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధుడైనాడు. శల్యుడు ఏమంటే భీముడితో యుద్ధం చేయడానికి సన్నద్ధుడైనాడు. అప్పుడు ఆ కర్ణార్జునుడు ఇద్దరు కూడా ఆ ద్రుపద నగరంలో యుద్ధం చేసుకుంటుంటే వాళ్ళు ప్రయోగించుకున్నటువంటి బాణ పరంపరలు మేఘమండలం అంతా నిండిపోయినాయట. అట్ట భయంకరమైన యుద్ధం జరుగుతుంది కర్ణునకు అర్జునుడికి. ఆ వేగంలో నరుడు అంటే అర్జునుడు ప్రయోగించేటువంటి బాణాల తీక్షణం ఎక్కువైపోయింది. ఆ నరుడు ప్రయోగించిన బాణ పరంపరల మధ్యలో అడ్డుకొనలేక కర్ణుడు అనుకుంటున్నాడు, ఏంది ఇంత తీక్షణంగా ప్రయోగిస్తున్నాడు ఈ బాణాలు, నా ఎదుర నిలబడి యుద్ధం చేయాలంటే ఒక పరశురాముడు గాని, సజీవరునకు దేవేంద్రుడు గాని, కౌంతేయుడకు విజయునకుగాక ఆయత భుజ శక్తి నరుల కల విజయధరణి. ఒక అర్జునుడు గాని, పరశురాముడు గాని, దేవేంద్రుడు గాని నిలబడాల్సిందే కానీ నా ముందు, ఇంకెవరి వల్ల కాదు, ఈ బ్రాహ్మణుడు ఎంత తీవ్రంగా ప్రయోగిస్తున్నాడు బాణాలని చెప్పి అనుకున్నాడు. అనుకుని నీవ ప్రాకృత పనుండవు ఈ విక్రమమునకు విల్లు నేర్చునకు మహాదేవ కులోత్తమమెచ్చితి నాపుడు పార్థుండు కర్ణునకు నిట్లనియన్. అప్పుడు కర్ణుడేమన్నాడు, పరశురాముడు గాని, ఈ యొక్క
దేవేంద్రుడు గాని అర్జునుడు గాని తప్ప నా మీద ఇంత భయంకరంగా బాణాలు ప్రయోగించలేరు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు చాలా బాగా యుద్ధం చేస్తున్నావు. నీవు వాళ్ళలో ఎవరైనా అయ్యుంటావేమో అని అనిపిస్తుంది నాకు. నీ బాణ పరంపరలు చూస్తే అలా అనిపిస్తుంది. చాలా చాకచక్యంగా యుద్ధం చేస్తున్నావే, నీ శస్త్రాస్త్ర విద్యలకు సంతోషపడ్డాను నేను అన్నాడు కర్ణుడు. అంటే అర్జునుడు అంటున్నాడు, నువ్వు అన్నట్టు నేను భార్గవరాముణ్ణి, పరశురాముణ్ణి కాదు, దేవేంద్రుణ్ణి కాదు, కౌంతేయుణ్ణి కూడా కాదు, అంటే అర్జునుడిని కూడా కాదు. నేను సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుణ్ణి, సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నటువంటి భూనుత బ్రహ్మతేజోధిగుండ, బ్రహ్మతేజస్తో కూడినటువంటి వాడిని నేను. నన్ను పోరిలో నోర్వగానున్న వీరుండ, నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండ, నిన్ను యుద్ధంలో గెలవాలనే ఉద్దేశంతో ఉండేటువంటి వీరుణ్ణి నేను. మాటలే మాట్లాడద్దు, నువ్వు నిలబడి యుద్ధం చేయి నాతో అని చెప్పి అన్నట్ట. అని నవిని కర్ణుడు బ్రాహ్మణ తేజం భజేయం అని. అప్పుడు కర్ణుడు అనుకుంటున్నాడు, క్షత్రబలానికంటే బ్రాహ్మణ తేజోబలం చాలా గొప్పది. బ్రహ్మ తేజోబలం ముందు మనం నిలవలేము. అలా నిలవలేకనే కదా విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పెట్టుకుని అస్త్ర సన్యాసం చేసేసి బ్రహ్మ తేజో బలం బలం అన్నాడు కదా. కాబట్టి ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు, బ్రాహ్మణుడి యొక్క తేజస్సు ముందు మనం నిలవలేమని చెప్పి కర్ణుడు యుద్ధం చేయలేదట. ఇంకా బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడితో, ఇంత తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణుడితో యుద్ధం చేయకూడదని చెప్పి, బ్రాహ్మణ తేజస్సు మనందరికంటే క్షత్రియ బలానికంటే గొప్పది అని అర్థం చేసుకున్నటువంటి వాడి ధనస్సు ఆ అర్జునుడి మీద ప్రయోగించకుండా బాణాలు వెనుదిరిగేశాడు. సరే, అప్పుడు శల్యుడు భీముడు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. గదాయుద్ధం మల్ల యుద్ధం అంటే ఆ ఆయుధాలు ఏమి లేకుండా కాసేపు గదాయుద్ధం చేసుకున్నారు, కాసేపు చెట్లతో కొట్టుకున్నారు. తర్వాత ఆయుధాలన్నీ అయిపోయిన తర్వాత మల్ల యుద్ధం చేస్తున్నారు. మల్ల యుద్ధం అంటే మామూలుగా చేతుల్లో ఏం ఆయుధాలు లేకుండా కొట్టుకుంటున్నారు అన్నమాట. కొట్టుకునే సమయంలో తన భీమైనటువంటి బలంతో ఆ శల్యుడిని నేల మీద వేసి భయంకరంగా కొట్టేశాట భీముడు. కొడితే గబగబ లేచి శల్యుడు ఒళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తేశాట. అంటే ఇంకా ఉంటే బాగా కొడతాడని చెప్పి పరిగెత్తాడు. ఆ శల్యుడు ఆ నేల మీద పడి లేచి ఒళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తేశాడు భయానికి. కర్ణుడు వెనుదిరిగిపోయినాడు. ఈ అర్జునుడు భీముడు భయంకరంగా నిలబడున్నారు ఆ రణరంగంలో. అప్పుడు బ్రాహ్మణులందరూ చూసి సంతోషంతో హర్షధ్వనాలు చేస్తున్నారట, మా వాళ్ళే గెలిచారని చెప్పి. అప్పుడు శల్యుడిని కూడా ఓడించేశారు, కర్ణుడు కూడా వెనక్కి వచ్చేశారంటే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరో ఇంత బలపరాక్రమ సంపన్నులు అని చెప్పి దుర్యోధనాలు ఏం చేశారంటే అంత వరుసగా వచ్చి మీరు ఎవరో చెప్పండి అని చెప్పి అక్కడ నిలదీసి అడిగారు అనమాట. నిలదీసి అడిగినప్పుడు కృష్ణుడు వచ్చాడు. అక్కడ కృష్ణుడు వచ్చి, దుర్యోధన, దుశ్శాసన, సకల రాజన్యులారా, అందరూ కూడా ఈ స్వయంవరానికి వచ్చాం. అదే మనం గెలుచుకొని ఉంటే మనమే పెళ్లి చేసుకోన్నాం కృష్ణుడు. మనం చేయలేకపోయినాం. మనం చేయలేనటువంటి పని అస్త్రశస్త్ర విశారదులైనటువంటి ఈ భూసురోత్తముడు చేశాడు. ఆ స్వయంవరంలో గెలుచుకున్నాడు కృష్ణను. కృష్ణయ్యను స్వయంవరంలో వరించింది. ఇంకా వాళ్ళు భార్యాభర్తలైపోతారు. రణరంగంలో ఈ ద్రుపద మహారాజు పెట్టినటువంటి పరీక్షలో గెలిచినటువంటి వాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఎవరైతే మనకెందుకు, కాబట్టి తన విద్యను ప్రకటించి శౌర్యవంతుడైనటువంటి వాడు ఇక్కడ గెలుచుకున్నాడు. ఇంకా ఆయన కృష్ణ వివాహం చేసుకుని వెళ్ళిపోతాడు. మనకెందుకు వచ్చింది, మనం వెళ్ళిపోవడమే ధర్మము. మనం ఈ యొక్క ఆ పందెంలో అంటే స్వయంవరంలో మనం నెగ్గలేకపోయినాం కాబట్టి మనం ఇంక వెళ్ళిపోవడమే ధర్మము. వాళ్ళ యొక్క పూర్వాపరాలతో మనకేం పని ఉందని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అంటే ఎక్కడ ఇది బయటపడుతుందో అని జాగ్రత్త పడ్డాడు అనమాట. సరే, ఇక కృష్ణుడు చెప్పిన తర్వాత రాజులందరూ కూడా ఇంక ముగించుకొని ఇంక అయిపోయింది కదా ఇంకెందుకు అని చెప్పి ఈ రణరంగాలంతా దేనికని వెళ్ళిపోయినారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ద్రౌపదిని తీసుకున్నటువంటి వాళ్ళై అర్జునుడు, భీముడు ద్రౌపదిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినారు అనమాట. అంటే వాళ్ళు గెలుచుకున్న వస్తువుని తీసుకెళ్లారు.